శ్రీగురుభ్యో నమః. పెరియ తిరుమజిలో 4వ పదిలో 10వ తిరుమజి ఆయిత్యర్ అనేటువంటి తిరుమజిలో ఏం చెప్తున్నారు? ఈ తిరుమజిలో తిరువెల్లియంగుడి అనే దివ్యదేశాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వారు. కిందటి తిరుమలి నుమ్మైత్తుడురోములో పెరుమాళ్లతోటి ప్రణయ కలహాన్ని ఓడల్ అని చెప్పబడే ప్రణయ కలహాన్ని చేసినటువంటి ఆళ్వార్ల యొక్క ఆర్తి తీరేటట్టుగా ఆళ్వారే మీరు వేయించేయండి, మీలాంటి వాళ్ళ కోసమే నేను తిరువెల్లియంగుడిలో వేయించేసుకున్నా, మీకు కావలసిన రీతిగా పరిమార్థాన్ని చేయండి, అనుభవించండి మీకు కావలసిన అనుభవాన్ని అని చెప్పగా ఆళ్వార్లు వెంటనే తిరువెల్లియంగుడి బయలుదేరారు. అక్కడ ఉన్నటువంటి కోలవెల్లి రామన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వార్లు. అందులో భాగంగా మొదటి పాసురంలో కృష్ణావతార వైభవాన్ని అనుభవించారు. అలానే 2వ పాసురంలో కూడా కృష్ణావతార వైభవాన్ని అనుభవించారు ఆళ్వారు. అదే కదా ఆయిత్యరయ ఆనిరేమయ్యత్తాన్ని అలా అనుభవిస్తూ ఉన్నటువంటి ఆళ్వార్లు ఇప్పుడు 3వ పాసురంలో కూడా కృష్ణావతార వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వార్లు. కడు ఇత్యాది 3ஆம் பாட்டு மத்தோர் அவதாரத்திலே போகவட்டாதபடியான అగటితగటమాన కాడియ నిరసనத்தை అనుభవిక్కిరార్ ఎన్ను అవతారికై. ఇంకొక విషయంలోకి వెళ్ళలేనట్లుగా అగటితగటనమాన కాళీయ నిరసనத்தை అనుభవిక్కిరారు ఎన్ను అవతారికై. ఇంకొక విషయంలోనికి వెళ్ళలేనట్లుగా ఉన్నటువంటి అఘటిత ఘటన అని చెప్పబడే కాళీయ మర్దనని అనుభవిస్తూ ఉన్నారట ఆళ్వార్లు. ఈ స్మృతిలో ఈ 3వ పాత్రంలో కడువిడముడయ్య కాళియన్ తడత్తై కలక్కి మున్నల కజిత్తవంతన్ పడమిరప్పాయందు పన్మణి సిందప్ప నడం పయిందవన్ కోயில் படவரகுல் பாவை நல்லார்கள் பயத்திய நாடகத்துளி போய் அடை புடை தழுவி அண்ட நின்ன திருவெள்ளியங்குடி அதுவே. கடுவிடமுடைய காளியன் நடத்தை கலக்கி முன்னல கழித்தவன் தன் படமிரப்பாயந்து பன்மணி சிந்தப்ப நடம் பயின்றவன் கோயில் படவர அலுகுல் பாவை நல்லார்கள் பயத்திய நாடகத்துளி போய் அடை புடை தழுவி அண்ட నిన్నదిరుం తిరువెల్లియంగుడి అదువే. ప్రతిపదార్థం. పూర్వము కడువిడం ఉడయ్య క్రూరమైన విషము గల కాళీయన్ తడత్తై కాళీయుడి యొక్క మడుగును కలచివేసి అలక్కజిత్తు క్లేశపడేటట్లుగా చేసి అవంతన్ ఆ కాళీయుని యొక్క పణములు ఇరా విరిగిపోవునట్లుగా పాయందు దుమికి మణి చింద అనేకములైనటువంటి మణులు చిందిపోయేటట్లుగా పల్లడం అనేక నాట్యములను పయిన్నవన్ అభ్యసించిన వాని యొక్క కోయిల్ దివ్యదేశము పణములు గల అరవు సర్పము వంటి అల్గుల్ నల్లార్ పావైగల్ నితంబ ప్రదేశాలు కలిగినటువంటి విలక్షణమైన స్త్రీలు పైత్య అభ్యసించినటువంటి నాట్యము యొక్క వలి ధ్వని పోయి అడైపుడై అహోరాత్రములు తజువి స్పృశించి అండం నిన్ను ఆకాశమునందు నిలచి అదిరిం ధ్వని చేసడి
తిరువెళ్ళియంగుడి అదువే. తిరువెళ్ళియంగుడి అనేది దివ్య దేశమే. కృష్ణావతారంలో ఏం చేశాడు కన్నపిరాను? క్రూరమైన విషము కలిగినటువంటి కాళీయుడి యొక్క మడుగుని కదిపి వేసేశాడు. అంతేకాదు ఆ కాళీయుడి యొక్క ఫణాల మీద దుమికాడు. ఫణాలు విరిగిపోయేటట్టుగా ఆ ఫణాల మీద, అంటే పడగలు ఫణాలంటే ఉన్నటువంటి మణులన్నీ కూడా చిందిపోయేటట్లుగాను ఫణాల మీద నాట్యం చేశాడు. అలాంటి ఆయన వేయించేసి ఉండేటువంటి దివ్య దేశం ఈ తిరువెళ్ళియంగుడి అంటూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందమైన స్త్రీలు, ఎలాంటి స్త్రీలు అంటే సుందరమైన నితంబ ప్రదేశం కలిగినటువంటి విలక్షణులైనటువంటి స్త్రీలు అభ్యాసం చేస్తున్నటువంటి నాట్యము యొక్క ధ్వని ఎక్కడి దాకా వినపడుతోందట? రాత్రింబగళ్ళు కూడా అంటే నాట్యం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఆకాశంలో అంటేటట్టుగా ఆ శబ్దం ఆకాశం వరకు చేరుతోంది. అలాంటి తిరువెళ్ళియంగుడి అనే దివ్య దేశము అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాత్రల్లో. மூன்றாம் பாட்டு கடுவிடம் உடைய 4-5 யோஜனத்துக்கு அவ்வருகே பறக்கிற பட்சிகள் சிறகத்து விசும்படி క్రూరమాన విషத்தை உடைய కాళీయునుடைய తటాకత్తిలే మర్యాదే పోయి పుక్కు. ఆ కాళీయుడు వేంచేసి ఉన్నటువంటి మడుగుకి 4-5 యోజనాల దూరం వరకు కూడా ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటే ఆ పక్షుల యొక్క రెక్కలు మాడిపోయేటట్లుగా, అంటే ఆ విష ప్రభావము ఆ మడుగు వరకు మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల 4-5 యోజనాల దూరం వరకు కూడా ఆ విష ప్రభావముతోటి, ఆ విషము యొక్క ఆ కఠినమైనటువంటి గాలితోటి ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు కూడా రెక్కలు మాడిపోయి కింద పడి ఉండేటట్లుగా ఉన్నటువంటి అలాంటి క్రూరమైన విషాన్ని కలిగిన కాళీయుడు వేయించేసి ఉన్నటువంటి తటాకంలో మర్యాదే పోయి పుక్కు ఆలోచించకుండా వెళ్ళి ప్రవేశించాట. ఎప్పుడు ఒకరోజు బలరాముడు లేడట. వెంటనే ఆడుతూ ఉన్నట్ట వెళ్ళాడు. అనుకోకుండా ఎవ్వరికీ తెలియనట్లుగా, ఎవ్వరితో చెప్పకుండా ఒక్కసారిగా వెళ్ళాడు. ఆ కాళీయుడి యొక్క మడుగులో దూకేశాట. దూకితే ఒక 10 నిమిషాల వరకు కూడా ఈయన బయటికే రాలేదు. అంతే చుట్టుపక్కల ఉన్నటువంటి గోపికలంతా కూడా గగ్గోలు పెడుతూ దుఃఖిస్తూ అదిగో ఆ యశోదా పిరాటి దగ్గరికి, బలరాముడి దగ్గరికి, నందగోపాలుడి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అని చెబితే 10 నిమిషాల తర్వాత అప్పుడు ఆ నీళ్లలోంచి బయటికి కనబడ్డాట. ఎలా కనబడ్డాట? అదిగో ఈ 10 నిమిషాల పాటు ఆ కాళీయుడి యొక్క శరీరాన్ని మొత్తం నుగ్గు చేసేసి అదిగో ఆయనతోటి యుద్ధం చేసి ఆ కాళీయుడితో సహా బయటికి కనబడ్డాడు కన్నపిరాను. ఆ రీతిగా అంత విషము నిండినటువంటి ఆ కాళీయుడు వేయించేసి ఉన్నటువంటి తటాకంలో మర్యాదే ఆలోచించకుండా పోయి పుక్కు ప్రవేశించి అదు కుషమాంబడి పన్ని అలమరందు క్లేశం పడుంబడియాకి అది కుషమాంబడి వండి దాన్ని నుక్కు చేసేసి అలమరందు క్లేశపడుంబడి ఆకి అలపటించి దుఃఖపడేటట్లుగా దాన్ని చేసి అవంతన్ పడం ఇరప్పాయందు కరగిరలేని అవంతన్ పడం ఇరప్పాయందు ఆ కాళీయుడి యొక్క పడగలని విరగ కొట్టి కరయిరే నిక్కిర கடம்பினு சீலே போய் ஏறி அவனுடைய பணங்கள் இரும்படியாக பாய்ந்து அதில் உண்டான பல வகைப்பட்ட ரத்னங்கள் சிதறும்படி కరయిలే నిక్కిర కడంబిను చీలే పోయేది. ఆ గట్టునే ఉన్నది ఒక కదంబ వృక్షం. ఆ చెట్టు మీద ఎక్కాట. వెళ్ళి ఆ కాళీయుడి యొక్క ఫణాలన్నీ కూడా ఇరుంబడి ఆగపాయు విరిగిపోయేటట్లుగా ఒక్కసారిగా దాని మీద దూకాడు. ఎప్పుడైతే ఆ ఫణాల మీద పడగల మీద దూకాడో అదిలు ఉండాన పలవగైపట్ట రత్నంగలు చెదరుంబడి ఆ పడగల మీద ఉన్నటువంటి అనేక రకమైన రత్నాలన్నీ కూడా
చెదరుంబడి చల్లా చెదిరిపోయి అయిపోయేటట్టుగా ఆ ఫణాలని వాటి మీద నృత్యం చేసి విరక్కొట్టినటువంటి వాడు. పన్నడం పైన్నవన్ కోయిల్ అన్ను తొడంగి ఎట్లా పన్నడం పయిందవన్ నృత్యము చేసినటువంటి స్వామి. ఏం చేశాట, ఎలా నృత్యం చేశాట? ఆ కాళీయుడి యొక్క పడగల మీద రకరకాలైనటువంటి భంగిమలు, రకరకాలైనటువంటి నాట్యాలు. ఎలాంటి రకరకాల నాట్యాలు అంటే, ఒకటో పడగ మీద కాలు పెడతాడట, 2 విడిచిపెడతాడట, 3 మీద కాలు పెడతాడట, మళ్ళా 4 విడిచిపెడతాడు, 5 మీద. అలా ఇది ఒక రకమైన కుడికాలు 1 మీద పెడితే ఎడమకాలు 3, మళ్ళా కుడికాలు 5, ఎడమకాలు 7. ఇలా ఇది ఒక రకమైనటువంటి నాట్య భంగిమ. మళ్ళా చివరి నుంచి 100 పడగలు ఉన్నాయనుకుందాం కాళీయుడికి, 100, 98, 96 ఇలా రకరకాలైనటువంటి నాట్యాలని చేసి ఆ కాళీయుడి యొక్క శిరస్సులన్నీ పడగలన్నీ కూడా ఛిద్రం ఛిద్రం చేసేసాట కృష్ణ పరమాత్మ. అయితే ఆనాడు ఆ కాళీయుడి యొక్క పణాల మీద ఈయన చేసినటువంటి నృత్యం చూసినటువంటి ఆ భరత శాస్త్రం, అంటే భరతనాట్య శాస్త్రం ఉంటుంది కదా, ఇదిగో ఈ నృత్యాన్ని చేసిన తర్వాత ఇదిగో నీలో లేనటువంటి లక్షణాలు ఏదైనా ఉంటే రాసుకో నువ్వు ఇంకా అనేటట్టుగా భరత శాస్త్రத்துக்கு வேண்டும் லட்சணங்களெல்லாம் எழுதிக்கொள்ளலாம்படி பலவகைப்பட்ட நுத்தங்களை పండినవన్ వందు వర్తిక్కిన దేశం. అనేక రకాలైనటువంటి నృత్యాలన్నిటినీ చేసినటువంటి ఆయన వచ్చి వేయించేసి ఉన్నటువంటి దేశం. ఆనాడు ఈయన కాళీయుడి యొక్క ఫణాల మీద చేసినటువంటి నృత్య భంగిమలు, ఆ లక్షణాలు ఇప్పటికి భరత శాస్త్రంలో ఏవైనా లేకపోతే రాసేసుకొని అనేటట్లుగా వచ్చి చేసినటువంటి ఆ నృత్యం. అయితే మహానుభావులైనటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారట, మేము ఆ కాళీయుడిని కాలేకపోయామే అని. ఎలా ఉద్ధవుడు లాంటి వాళ్ళు, శుకాచార్యుడు లాంటి వాళ్ళు, ఎందుకని అహం కథం ఓ భూయాసం కుందోవా యమునా, కాళీయుడు కాలేకపోయామే అనుకోలే. అలా ఇప్పుడు ఈయన కృష్ణ పరమాత్మ ఆ తటాకంలో దూకేటప్పుడు దేని మీద ఎక్కి దూకాడు? ఆ కుండ వృక్షం మీద ఎక్కి దూకాడు. ఈ శుకాచార్యుడు కాని ఉద్ధవుడు కాని ఏం కోరుకున్నారు? అహం కథం ఓ భూయాసం కుందోవా యమునా తటే అని. అదిగో మేము ఆ యమునా తీరంలో ఉన్నటువంటి ఆ కుంద వృక్షంలో ఒక శాఖలం కాలేకపోయామే మేము. ఎంచేత ఆ కుంద వృక్షంలో ఒక శాఖ అయితే ఆయనకు తిరువడి స్పర్శని తాము పొందొచ్చని ఆశట. వాళ్ళ కోరిక ఏమిటి? అదం కదోవా భూయాసం అని. ఆశామహో చరణరేణు జుషామహం శ్యాము అని. అది ఆశామహో ఆయనకు చరణ రేణువులని మేము ఆశపడుతూ ఉన్నాము అంటూ ఎవరు? ఉద్ధవుడు లాంటి మహానుభావులు, శుకాచార్యుడు లాంటి వాళ్ళు. ఎందుకు? ఆ కుంద వృక్షం అయితే ఆయన ఎక్కినప్పుడు ఆ కుంద వృక్షం ఏంటి కదా దూకాడు ఆ తటాకంలోకి. ఆ చరణాల యొక్క పాద రేణువుల యొక్క స్పర్శ మాకు తగులుతుంది అని. అణయ్య ఊరా పునయ్య అడిயும் పొడిயும் పడా పర్వత భవనంగళిరే ఏదేనుమాగ జనిక్క పెరుగిற திரிய స్థావర జన్మంగళై పెరుమక్కళం పెరియోరుం ప్రార్థిప్పరగలని ఆచార్య హృదయంలో మొదటి దగ్గర ఆరంభంలోనే చెప్పినట్లుగా, అలాంటి ఇదిగో పెద్ద పెద్ద భవనాలలోనూ పర్వతాల మీద ఏదేనుమాగ జనిక్కుం పెరుగిర. ఏమిటి ఏదేనుమాగ? ఏ జన్మ అంటే భవనాలలో జన్మ కావాలని కాదు, పెద్ద పెద్ద అంతస్తులున్న మేడలో జన్మ కావాలని కాదు. ఏమిటి? ఆ భవనాలలో ఉండేటువంటి ఓ చిన్న కీటకమైన తిర్యక్కైన స్థావరమైన అలాంటి జన్మలు కలిగినా చాలు అని పెరుమక్కడం పెరియోరుం ప్రార్థిప్పరగలని ఆయనకు తిరువడిగా స్పరిశ తగిలేలాగా, అది తిరియక్కైనా పర్వాలేదు, స్థావరమైనా పర్వాలేదు అని, ఏ జన్మైనప్పటికీ మాకు ధన్యమే. ఏది? నీ యొక్క పాద రేణువుల యొక్క స్పర్శ తగిలితే అంటూ ఇక్కడ వీళ్ళు చెప్పేదేమిటి? వీరు ఆళ్వందారు స్తోత్రంలో కూడా స్వదాస్య సుఖైక సంగిన
దీని యొక్క దాస్యం చేయటంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి భాగవతుల తిరుమాళిగలో అదే భవనేషు కీట జన్మమపి అని, ఏదో నాకేదో గొప్ప గొప్ప జన్మ అవసరం లేదు పెరుమాళి, ఏం కావాలో తెలుసా, ఏం కావాలయ్యా, ఇదిగో భాగవతోత్తముల తిరుమాళిగలో ఒక కీటకంగా పుట్టించినా చాలయ్యా నాకు అని ఆళ్వందారు స్తోత్రంలో అదిగో యామునాచార్యుడు ప్రార్థించినట్లుగా ఇదిగో మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా అణయ్య ఊరా పునయ్య అడిயும் పొడిயும் పడ, ఆయన యొక్క తిరువడి, ఆ తిరువడి వాళ్ళకు ఉన్నటువంటి ఆ శ్రీపాద రేణువులు మీద పడేటట్టుగా పర్వత భవనంగడిలే ఏదేను మాగ జనిక్క పెరుగురా, ఆ భవనాలలో భాగవతోత్తముల యొక్క తిరుమాళిగల్లో జనిక్క పెరిగిన తిరియక్ స్థావర జన్మంగళై ఆ జనించడానికి పొందేటువంటి ఆ తిరియక్కుగాను స్థావరంగాను ఏదైనా పర్వాలేదయ్యా, ఒక కీటకంగా పుట్టించినా పర్వాలేదని కోరుకున్నట్లుగా ఆ కాళీయుడి యొక్క శిరస్సు మీద పన్నడం పయిందవన్ కోయిల్, అదిగో అనేక రకాలైనటువంటి నాట్యాలను చేసినటువంటి ఆయన ఇప్పుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడండి, ఈ తిరువళ్ళియంగుడిలో. అంటూ పడవర ఇత్యాది పడత్తై ఉడైత్తాన పాంబోడే తిరుక్కిర నితంబ ప్రదేశத்தை பாம்போடு ஒத்திருக்கிற நிதம்ப பிரதேசத்தை உடைய ஸ்திரீகள் சிரமம் செய்கிற போதே నాటకధ్వనియానదు పోయి పడైత్తై ఉడైస్తాన పాంబోడు, పడగ విప్పినటువంటి పాముతోటి సమానంగా ఉన్నటువంటి, అంటే పాము యొక్క పడగల వలె ఉన్నటువంటి నితంబ ప్రదేశాలు కలిగినటువంటి స్త్రీలు వాళ్ళంతా కూడా నాట్యం ప్రాక్టీస్ చేసే సమయంలో ఆ నాటక ధ్వని ఆనదు పోయి నాట్యం యొక్క ధ్వని వెళ్ళి ఆడై పొడై తజువి అహోరాత్రం అడైందు ఆకాశెత్తిలే నిన్ను ఘోషియా నిక్కుమాయితు, రాత్రి పగళ్ళు కూడా ఈ శబ్దం అనేటువంటిది ఆకాశం వరకు చేరి అక్కడ ఉండిపోయి ఆ శబ్దంతో ఆ ప్రాంతం అంతా ఘోషిస్తూ ఉంటుంది అంటున్నారు ఆడవాళ్ళు ఈ భాషలో. కడువిడముడయ్య కాడియన్నడత్తై కలక్కి మున్నలక్కజిత్తవంతన్ పడమిరప్పాయందు పన్మణి సిందప్ప நடம் பயின்றவன் கோயில் படவர அல்குல் பாவை நல்லார்கள் பயித்திய நாடகத்துடி போய் அடைபுடை தழுவி அண்ட நின்ன తిరువెళ్ళియంగుడి అదువే. నాలాం పాటు 4వ పాసురము. ఇందులో ఏం చెప్తున్నారు, కరవై ఇత్యాది ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన ఎన్గిరపడియే కృష్ణావతారத்துக்கு அடியான క్షీరార్ణవ సాయిత్వத்தையும் கூட்டி అనుసంధిక్కిరారు ఎన్ను అవతారికై. ఎవరు ఈ కృష్ణావతారంలో కన్నపిరానుగా వచ్చి అవతరించినటువంటి వాడెవరు, ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన, ఈ నారాయణుడే ఎవరు, క్షీరార్ణవనికేతన నాగపర్యంకము ఉత్సృజ్య త్యాగతో మధురాంపురి అని చెప్పినట్లుగా ఆ నారాయణుడే పాలకడల్లోకి వచ్చాడని, పాలకడల్లో ఉన్నటువంటి ఆయనే ఇదిగో ఇక్కడికి వచ్చాడు, కన్నపిరానుగా వచ్చి అవతరించాడు మధురలో అని చెప్పినట్లుగా కృష్ణావతారానికి మూలమైనటువంటిది ఏమిటి, ఈ పాలకడలి కదా. ఆ పాలకడలిలో క్షీరార్ణవ శాయిత్వత్తయం, పాలకడలిలో క్షీణించి ఉన్నటువంటి ఆ స్థితిని కూడా కూర్చుకొని అనుసంధిక్కిరారు ఎన్ను అవతారికై, అనుసంధానం చేస్తున్నారు అనేది అవతారిక. 4వ పాసురం. కరవై మున్ కాత్తు కంజనై కాయంద కాళమేఘ తిరువురువన్ பறவை முன்னுயர்த்து பார்க்கடல் துயர்ந்த பரமனார் பள்ளிகொள் கோயில் துறை தோறும் பொன்மணி சிதறும் தொகு திரை மண்ணியின் தென்பால் செறி மணி மாடக்கொடி கதிரணவும் திருவெள்ளியங்குடி அதுவே. கரவை முன் காத்து கஞ்சனை காயந்த காளமேக திருவுருவன் பறவை முன்னு உயர்த்து பார்க்கடல் துயர்ந்த பரமனார் பள்ளிகொள் கோயில் துறை தோறும் பொன்மணி சிதறும்
தொகு திரைமண்ணியின் தென்பால் செரி மணிமாட கொடி கதிரணவும் திருவெள்ளியங்குடி அதுவே. ప్రతిపదార్థం. పూర్వము కరవై కాచి పశువులను కాచి కంజనై కాయందు కాళమేఘం కంసుడిని కోపించినటువంటి కాళమేఘము వంటి వాడు తిరువురువన్ తిరుమేని కాళమేఘము వంటి తిరుమేని కలవాడును. అంటే పశువులని కాచాడు, కంసుడి విషయంలో కోపాన్ని చూపించాడు, కాలమేఘం లాంటి తిరుమేని కలిగినటువంటి వాడు. మున్ పరవై ఉయర్తు పార్కడల్ తుయండ పరమనారు. పూర్వం గరుత్మంతుణ్ణి ధ్వజముగా కలిగి క్షీర సముద్రంలో నిద్రించినటువంటి సర్వాధికుడు అయినటువంటి సర్వేశ్వరుడు పల్లిగొల్ కోయిల్ పవడించినటువంటి దివ్య దేశము. తురై తోరుం రేవులందు అంతటా కూడా పొన్మణి సిదరం బంగారాన్ని రత్నాలని చిమ్మివేస్తూ ఉండేటువంటి తొగు సంగీభవించి ఉన్న తెరై తరంగాలు కలిగినటువంటి మణ్ణి నది యొక్క తెన్పాల్ దక్షిణ తీరమందు చేరి సాంద్రమైనటువంటి మణిమాడం మాణిక్యములు గల మాడం మేడలయందలి కొడి ధ్వజములు కదిరు సూర్యమండలాన్ని అనవు స్పృశించడి తిరువెల్లియంగుడి అదువే. తిరువెల్లియంగుడి అనేది దివ్యదేశమే. కృష్ణావతార కాలంలో పశువులని కాచుకున్నాడట, కంసుణ్ణి సంహరించాడట. ఎవరైనా కాలమేఘం లాంటి తిరుమేని కలిగినటువంటి వాడు, గరుడ ధ్వజుడు, పాల సముద్రంలో పవడించినటువంటి సర్వాధికుడు, అలాంటి ఆ సర్వేశ్వరుడు పవడించినటువంటి దివ్యదేశం ఈ తిరువెల్లియంగుడి అని చెప్తూ ప్రతి రేవులోనూ బంగారము రత్నాలు తరంగించుకుంటూ వస్తాయట. ఆ మణి నది యొక్క దక్షిణ తీరంలో ఉన్నది ఈ తిరువెల్లియంగుడి. మణిఖచ్చితమైనటువంటి మేడలు, ఆ కట్టబడినటువంటి ధ్వజాలు, సూర్యమండలాన్ని స్పృశిస్తూ ఉన్నటువంటి తిరువెల్లియంగుడి. అంటే మణులతోటి పొదగబడినటువంటి మేడలు ఎంత ఎత్తుగా ఉన్నాయంటే సూర్యమండలాన్ని స్పృశిస్తూ ఉన్నటువంటి ఆ తిరువెల్లియంగుడి అనే దివ్యదేశమే అది. கரவை கோரக்ஷணத்தை பண்ணி அந்த சமృద్ధిயை పొరాదా కంసனை అழிయச் செய்தா. గోరక్షణத்தை కరవై మున్ కాస్తు గోవులని కాచుకొని, అంటే గోరక్షణని చేసి కంజనై కాయందా ఆ కంసనై అழிయச் செய்தா. அந்த సమృద్ధిயை పొరాద కంసనై అழிయச் செய்தா. ఆ సమృద్ధిని సహించలేనటువంటి కంసుణ్ణి నశింపచేసినటువంటి కాళమేఘ తిరువురువన్ కాళమేఘం అజివుక్కు ఇట్టవడుగుతాన్ ఇరుక్కిరబడి అజివుక్కు ఇట్టవడుగుతాన్ ఇరుక్కిరపడి. అంటే అజివుకు నశింప చేయటానికే తాల్చినటువంటి శరీరమా అన్నట్టుగా రక్షణ తుక్కు ఈడాగా పెరియ తిరువడియే ధ్వజమాగా వెడుతూ రక్షణకు తగినట్లుగా పెరియ తిరువడిని ధ్వజంగా ఏర్పాటు చేసుకుని బ్రహ్మాదిగలకు కురల్ కేట్టుంబడియాగా அடுத்து அணித்தாக திருப்பார்க்கடலிலே கண் வளரந்து అరుడిన సర్వాది కన్బొందు ధ్యాయందరుడిన కోయిల్. బ్రహ్మాదుల యొక్క మొరలు వినపడేటట్టుగా అడుత్తు అణిత్తాగ సమీపంలో తిరుప్పార్కడలిలే కణ్ వళరందరుడిన సర్వాది కన్బొందు ధ్యాయందరుడిన కోయిల్. ఆ పాల్కడలిలో శయనించినటువంటి ఆ సర్వాధికుడు అయినటువంటి స్వామి వేయించేసిన సర్వాధికను వందు ఆ పాల్కడల్లో శయనించాడు. ఎందుకు? ఆ బ్రహ్మాదుల యొక్క మొరలు వినటం కోసమని. ఆయనే ఇక్కడ తిరువెల్లియంగుడిలో వచ్చి గుడికి వేయించేసి ఆశ్రితుల యొక్క మొరలు వినటం కోసమని శయనించి మనల్ని అనుగ్రహించినటువంటి కోవిల అని చెప్తూ
துறை துறை இத்தியாதி துறைகள் தோறும் பொன்மணிகள் குஜித்து கொடுவந்து எரடா నిన్నుள்ள తిరండ తిరైகளை ఉడైతాన మణ్ణియున్ తెన్బార్. ఈ మణ్ణి నది యొక్క దక్షిణ దిక్కులో ప్రతి రేవులోనూ బంగారము మణులు కొట్టుకొని వస్తూ ఎరడా నిన్నుళ్ళ అలా కొట్టుకొని వస్తూ ఉండేటువంటి తిరండ తిరైகளை ఉడైతాన, అలా తిరండ పెద్ద పెద్ద కెరటాలను కలిగినటువంటి మణ్ణి తెన్బాల్. ఆ మణ్ణి నది యొక్క అంటే ఆ మణ్ణి నది బాగా వేగంగా కెరటాలతో కూడి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కెరటాల వెంట బంగారము మణులు ఇవన్నీ కొట్టుకొని వస్తూ ఉండేటువంటి రేవులు కలిగినటువంటి మణ్ణి నది. తెరియ அழுத்தின மணிகளை உடைத்தான மாடங்களிலே கட்டின கொடிகளானவை ஆதித்ய பதத்தளவும் சென்று அவனுக்கு இతస్తతః సంచరిక్క వన్నాలపడి తగయ్యా నిక్కుమాయిత్తు. బాగా దట్టంగా అలా ఇది పొదిగినటువంటి మణులు కలిగిన మాడలు. అంటే ఆ మేడలు ఏదో అక్కడొక రత్నం కాదండి, ఆ రత్నాలతోటి నింపేశారనమాట. దట్టంగా పొదగబడినటువంటి రత్నాలతో కూడిన పెద్ద పెద్ద మేడలు. ఆ మేడలకు కట్టినటువంటి ధ్వజాలు అవి ఎంతవరకు ఉన్నాయి? ఆ సూర్యమండలం వరకు వెళ్ళి ఆ సూర్యుడు అటు ఇటు సంచరించాలంటే ఈ ధ్వజాలు అడ్డు వస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి సంచరించడానికి వీలు కానటువంటి తగయ్యా నిక్కుమాయిస్తూ అలా అడ్డగిస్తూ ఉన్నటువంటి ఆ తిరువెళ్ళయం గుడి. అంటే అక్కడ ఉన్నటువంటి మేడలకి ధ్వజాలు అవి సూర్యమండలం వరకు ఎత్తుగా ఉండి సూర్యుడి యొక్క సంచారానికి అడ్డంగా ఉన్నటువంటి స్థితి కలిగిన ఆ తిరువెళ్ళయం గుడి. కరవై మున్కాస్తు కంజనై కాయంద కాళమేఘ తిరువురువన్ పరవై మున్నుయత్తు பார்கடல் துயந்த பரமனார் பள்ளிகொள் கோயில் துறை துறை தோறும் பொன்மணி சிதறும் தொகுதிரை மண்டியின் தென்பால் செரிமணி மாடக்குடி திரணவும் திருவெள்ளியங்குடி அதுவே. அஞ்சாம் பாட்டு ஐரவ பாசனம். అంజాం పాట ఐదవ పాసనం ఏమిటి? అవతారిక దేనికి? కృష్ణావతారత్తుకు ప్రధాన ప్రయోజనమాన భూభార నిరసనத்தை சொல்லப்புக்கு భూమిக்கு ఉపకరిత్తపడియం சொல்லுகிறார் என்று ఇది కృష్ణావతారత్తుకు అజివుక్కు ఇట్ట తిరుమేని అన్నారు కదా ఇందాక. ఈ పాస అజివుక్కు ఇట్ట ఒడివుతాన్ ఇరుక్కిరపడి అంటే కరియ తిరుమేని వాడా మేయిక్కై కిట్ట అంటే ఆ కరియ నల్లడి తిరుమేని వాడేటట్లుగా పశుమేయిక్కైకు ఇట్ట పశువులని మేపటానికే వచ్చినటువంటి తిరుమేని అని. ఇదిగో ఇక్కడ వచ్చింది కదా, కాళమేఘ తిరువురువన్ అన్నారు కదా. అజివుక్కు ఇట్ట వడుగుతాన్ ఇరుక్కిరపడి. అజివిక్కు అంటే నల్లటి తిరుమేని వాడేటట్లుగా పశువులు మేపడానికి వెళ్ళాడే, అంటే పశువులని మేపటానికి మాత్రమే ఇది ధరించినటువంటి తిరుమేని అది అని చెప్పేటట్లుగా ఉన్న తిరుమేని అని. అది 4వ ఉపాసనలో. ఇప్పుడు 5వ ఉపాసనలో ఏమిటి? కృష్ణావతారత్తుకు ప్రధాన ప్రయోజనమాన భూభార నిరసనத்தை சொல்லப்புకు. కృష్ణావతారానికి ప్రధాన ప్రయోజనం ఏమిటి? భూభార నిరసనం. దాన్ని చెప్పడానికి ఆరంభించి భూమికు ఉపకరిత్తపడియం సొల్లుగిరాల్ ఎన్ను సంగతి, భూమికి ఉపకరించినటువంటి ప్రకారాన్ని కూడా చెప్తూ ఉన్నారట ఈ 5వ పాత్రంలో. పారినై ఉండు పారినై ఉమిజిందు భారతం కయ్యెరిందురుగాల్ తేరినై ఊరుందు తేరినై తురంద
செங்கண்மால் சென்னுரை கோயில் ஏர் நிறை வயலுள் வாழைகள் மருகுயமக்கு இடம் அன்று இது என்னெண்ணி சீர்மலி பொய்கை சென்னனைக்கின்றா திருவெள்ளியங்குடி அதுவே பாரினை உண்டு பாரினை உமிழ்ந்து பாரதம் கையெறிந்துருகால் தேரினை ஊருந்து தேரினை துறந்தா செங்கண்மால் சென்னூரை கோயில் ஏர் நிறை வயலுள் வாழைகள் மருகுயமக்கு இடம் அன்றிது எண்ணு எண்ணி சீர்மலி பொய்கை சென் அணைகின்றா திருவெள்ளியங்குடி அதுவே. ప్రతిపదార్థం. పారివై భూమిని ఉండు భుజించి పారినై భూమిని ఉమిజిందు ఉమ్మేసి. ఒక కాలమందు భారత యుద్ధమందు కయ్యెరిందు సేనా విభాగాన్ని చేసి తేరినై రథాన్ని ఊరుందు నడిపి తేరినై భీష్మాదుల యొక్క రథాన్ని తురందా తరిమి వేసినటువంటి శంఖన్ ఎర్రని నేత్రాలు కలిగిన మాల్ ఆశ్రితుల యందు వ్యామోహము కలిగినటువంటి వాడైన సర్వేశ్వరుడు సెండ్రు వచ్చి ఒరే నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి కోయిల్ దివ్యదేశం ఇది. ఏర్ నిరై వయలుల్, ఆ ఏరుల యొక్క పంక్తులు గల, అంటే ఏర్లు నదులు అంటాం కదా, ఏరు అంటే అవన్నీ వరుసగా ఉంటాయి అన్నమాట. అంటే బాగా అధికంగా కలిగినటువంటి ఒరిమళ్ళ యందున్న వాళైగల్ వాలుగ చేపలు మరుగి తపించి ఇది ఎమక్కు మాకు ఎడం అందు నివాసయోగ్యమైనటువంటి స్థలం కాదు ఎందు అని ఎన్ని తలంచి సీర్మలి పొయ్యై సెండు సౌందర్యము చేత సమృద్ధమైన సరస్సులకు వెళ్ళి అణైగిన్న చేరుతూ ఉన్నటువంటి తిరువెళ్ళియంగుడి అదువే. తిరువెళ్ళియంగుడి అనేది దివ్యదేశమే. ప్రళయకాలంలో భూమిని మింగాడు, సృష్టికాలమందు ఉమ్ము వేశాడు. కృష్ణావతార కాలంలో భారత యుద్ధాన్ని చేసి, భారత యుద్ధంలో సేనా విభాగాన్ని చేసి అర్జునుడి యొక్క రథాన్ని నడిపాడు. భీష్మాదుల రథాలని తరిమి వేసినటువంటి వాడు, ఎర్రని నేత్రాలు కలిగినటువంటి వాడు, ఎందుకు ఆశ్రితుల యందు వ్యామోహం కలవాడు అయిన సర్వేశ్వరుడు వచ్చి నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి దివ్యదేశం ఇది. ఏరుల యొక్క పంక్తులు కలిగిన ఒరిమళ్ళు కలిగిన ఒరిమళ్లలో వాలుగ చేపలు భయపడి మనకిది వాసస్థానం కాదు అని తలచి సుందరమైనటువంటి సరస్సులకు వెళ్ళి చేరుతూ ఉన్న తిరువెళ్ళియంగుడి అనే దివ్యదేశమే వెళ్ళేటువంటి దివ్యదేశం ఇది ఈ తిరువెళ్ళియంగుడి. அஞ்சாம்பாட்டு பாரினை உண்டித்யாதி பரப்பை உடைத்தான பூமியை திருவயிற்றிலே வைத்து உள்ளு கிடந்து தளராதபடி வெளிநாடு కాణ పురప్పడబెట్టు. పరపై విశాలమైనటువంటి భూమిని ప్రళయకాలంలో అవి నశించిపోకుండా దాన్ని తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు. ఉళ్ళు కిడందు తడరాదపడి లోపల అలానే ఉంటే అవి ఎలా ఇబ్బంది పడుతున్నాయో ఏమిటో అని వెళ్ళినాడు కాణ పురప్పడబెట్టు. ఆ బయటకు కనబడేటట్లుగా అన్నింటినీ మళ్ళా బయటికి ఉమిశాడు. అలా భారత సమరత్తిరే కయ్யும் మణిயும் ఒగుత్తు ஒரு கால் ఆశ్రితన్ పక్కలు వాత్సల్యత్తాలే సారథ్యం పన్ని. భారత యుద్ధం జరుగుతోంది. కయ్యం మణియం ఒగుత్తు, చేతిలో ఒక చంద్రాకోలు పట్టుకున్నట్ట. ఆ పట్టుకొని ఇటు నుంచి అటుకి, అటు నుంచి. భారత యుద్ధంలో చేతిలో ఒక చంద్రాకోలు పట్టుకొని కయ్యం మణియం ఒగుత్తు, ఆ చేతిలో చంద్రాకోలు పట్టుకొని ఇటు అటు ఇటు అటు మొత్తం భారత యుద్ధం మొత్తం, యుద్ధ భూమి మొత్తం సంచరించినటువంటి వాడు అంటూ ஒரு கால் ఆశ్రితన్ పక్కలు వాత్సల్యత్తాలే సారథ్యం పన్ని. ఆశ్రితుడైనటువంటి అర్జునుడి విషయంలో ఉన్న వాత్సల్యంతో అర్జునుడికి రథ సారథ్యాన్ని చేసి అతిరథులైనటువంటి భీష్మాదిగల్ తేరై విట్టోడుంబడి తొడరందా.
భీష్మాదులు అతిరథ మహారథులు అని చెప్పబడేటట్లుగా ఉన్న భీష్మాదులంతా కూడా తేరును విడిచిపెట్టి పోయేటట్లుగా తొడరందా వాళ్ళని అనుసరించినటువంటి. ఏమంటే భీష్ముడి విషయంలో అలా భీష్మరు తేరై విట్టోడినది ఎల్లయ్యాగిలిం ఇంగన్ పోగ వేణుం ఎన్ను తొడరందదు ఉండాగయ్యై పత్తి. అదేమంటే భీష్ముడు రథాన్ని విడిచి పారిపోయాడా ఏమిటి? పోలేదు కదా. అయినప్పటికీ ఇంగన్ పోగ వేణుం ఎన్ను ఇలా వెళ్ళు భీష్మ, ఇలా వెళ్ళు భీష్మ, ఇలా వెళ్ళు భీష్మ అని ఆయన్ని అనుసరించి ఆయన్ని వెంట తిరిగాడు కనుక దాన్ని బట్టి పారిపోయాడు అన్నట్లుగా చెప్తున్నారు. అతిరథులైనటువంటి భీష్ములు మొదలైనటువంటి వాళ్ళు ఆ రథము విడిచి వెళ్ళిపోయేటట్లుగా తొడరందు అనుసరించి అనుసరించిన సెంగన్మాల్ చెండూరై కోయిల్ శంకన్మాల్ ఎర్రని నేత్రాలు కలిగినటువంటి వ్యామోహశీలి. ఆ వ్యామోహం ఎందుకు? ఆశ్రిత వాత్సల్యం తోసేటట్లుగా ఉన్నటువంటి ఎర్రటి నేత్రాలు. మాల్ అంటే వ్యామోహశీలి కదా, శంకన్ అంటే ఆశ్రిత వాత్సల్యంతో ఎర్రబడినటువంటి నేత్రాలు. అలాంటి స్వామి చెండ్రూరై కోయిల్ వెళ్ళి వేంచేసి ఉన్నటువంటి స్థానం ఇదిగో ఈ తిరువెళ్ళేయంగుడి అంటూ ఆశ్రిత వాత్సల్యం అడంగలం కండిలే తోత్తుంబడి రుప్పానాయ్. ఆశ్రిత వాత్సల్యం అంతా కూడా ఆ నేత్రాల్లోనే కనబడుతోందా అన్నట్లుగా ఉన్నట్ట ఆ స్వామి. ఆశ్రిత వ్యాముగ్ధనాన అవన్ వందువర్ తిక్కిర దేశం. ఆశ్రిత వ్యాముగ్ధుడైనటువంటి సర్వేశ్వరుడు వచ్చి నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి దేశం ఈ తిరువెళ్ళేంగుడి. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రకృతి, ఆ చేపలు, పొలాలు అవి ఎలా ఉన్నాయి? ఏ నిరై ఏరినుడయ నిరయ్యై ఉడైత్తాన వయలిల్ ఉండాన వాళైగల్ అంజి. అదిగో అనేక ఏరినుడయ నిరయ్యై ఉడైత్తాన వయలిల్ ఉండాన. అదిగో పొలాలు, ఆ పొలాల్లోకి ఏరులు, అనేక ఏరులు అనమాట. ఏర్లు అంటే చిన్న చిన్న కాలువల ద్వారా ఆ వరి పొలాల్లోకి నీళ్లు వచ్చేటువంటివి అయి ఉంటాయి. అయితే ఏరినుడయ నిరయ్యై ఉడైత్తాన వయలిల్ ఉండాన వాళైగల్ అంది. ఆ ఏర్లు ఎప్పుడు నీటితోటి ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి కాలవలతోటి సంబంధం కలిగిన పొలాలు ఇవన్నీ కూడా. ఆ పొలాల్లో ఉన్నటువంటి వాళై చేపలు అంజి భయపడి. ఎందుకు భయపడ్డాయి? ఎప్పుడు మారాదే ఉజప్పుక్కవారే. ఎలా ఉంటుందట అక్కడ? నీటి సమృద్ధి అధికంగా కలిగి ఉండటం చేత రైతులు ఏమిటి, ఒకవైపు పొలాలు దున్నుతూ ఉంటారు, ఒకవైపు విత్తనాలు నాటుతూ ఉంటారు, ఒకవైపు పంటలు సొగంలో ఉంటాయి, ఒకవైపు పంటలు కోస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు కూడా 365 రోజులు ఇదిగో పొలాలు దున్నటం, విత్తనాలు నాటటం, పొలం పండటం, పంట కొయ్యటం, మళ్ళా నూర్చుకోవటం, ఇదే కార్యక్రమం వాళ్ళకి. ఆ చూసిన ఎలా ఆ నీటి సమృద్ధి వల్ల అదిగో ఒక పంట 2 పంటలు అనుకుంటాం కదా, 3-4 పంటలు కూడా పండించేటువంటి స్థితి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకి. అందుకని ఎప్పుడూ మారాదే ఉజప్పుక్కవారే, ఎప్పుడు ఆగకుండా ఆ పొలాలని దున్నుతూ ఉండటం చేత ఇప్పటి సాపాయమానవిడం నమక్కువాసస్థానమెల్లా. మళ్ళా ఎన్ని ఇదిగో ఈ ప్రాంతం చూస్తే ఎప్పుడు దున్నుతూ ఉంటే ఇది మనకంత సేఫ్టీ ప్లేస్ లాగా అనిపించలేదే. సాపాయమాన విడం, అపాయాలతో కూడుకున్నటువంటి స్థానం. నమక్కు వాసస్థానం వల్ల ఇది మనకి వాసస్థానం కాదండి. మనం ఇక్కడ ఉన్నామండి, ఎప్పుడు ఈ దున్నటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎక్కడ మనం ప్రాణాలు కోల్పోవాలో అని ఆ చేపలన్నీ కూడా భావించి నిరపాయమాగ వర్తిక్కలాంబడియానదే చెత్తలే పోయి పుగువోం. నిరపాయం, ఏ అపాయము లేనటువంటి, అపాయం లేకుండా బాగా మనం సంచరించడానికి వీలయ్యేటట్టుగా ఉన్నటువంటి దేశత్తెలే పోయి పుగువోం, అలాంటి దేశానికి వెళ్ళి ప్రవేశిద్దాం మనము అని తీర్మలి పొయ్యగై సింధు అణయుమాయిస్తూ. తీర్మలి మంచి సంపద, నీటి సంపద కలిగినటువంటి సరస్సుల్లోకి వెళ్ళి చేరిపోయాయట అక్కడ ఉన్నటువంటి చేపలు. ఏరుగల్ విట్టుకొడు పొయ్యిగైகளிலும் உழுவாரில்லையே. ஏறுகள் விட்டுக்கொடு போய் பொய்கைகளில் உழுவாரில்லையே.
ఈ ఏర్లన్నీ కూడా విడిచిపెట్టి ఆ పొయ్యిగై కళిలు ఉజువారు ఆ సరస్సులు ఆ పొలాలని ఉజువారిల్లయ్యే అంటే ఈ పొలాలని విడిచిపెట్టి ఈ ఏర్లను విడిచిపెట్టి ఎక్కడో பொய்கைகளில் உழுவார் விட்டு கொடுப்போய் ஏறுகள் விட்டு கொடுப்போய் ఏర్లను విడిచిపెట్టి పొయ్యిగైகளில் ఆ సరస్సులలో దున్నేటువంటి వాళ్ళు ఎవరు లేరు కనుక అక్కడ వాటికి ఏం ప్రమాదము లేదని అక్కడ హాయిగా ఉన్నాయి అవి. సంసారం అనిత్యం దుఃఖం ఎన్ను అత్తై వెట్టు విరదయ్యే చెండు పత్తువారై పోలే. ఇదిగో దీనికి ఇక్కడ ఇస్తున్నారు ఏమిటి, ఇక్కడ వ్యవసాయదారులు వాళ్ళు ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏర్ల నిండా ఎప్పుడు నీటి సమృద్ధి, ఆ నీటి సమృద్ధి అంతా పొలాల్లోకి వచ్చి చేరుతుంది. దాంతో అక్కడ పంటలు బాగా పండుతూ ఉంటే ఎప్పుడు కూడా అదిగో దున్నటము, విత్తు నాటటము, పంట కొయ్యటము, నూర్చుకోవటం ఇలా జరుగుతూ ఉంటుందని చెప్పారు కదా. కానీ ఇక్కడ ఉంటే మనకి ప్రమాదము అని ఆ వాడై చేపలు ఏం చేశాయి, వాడై చేపలు ఈ పొలాలన్నీ విడిచిపెట్టిపోయి పక్కన ఉన్నటువంటి సరస్సుల్లోకి వెళ్ళి చేరాయి. ఇదైతే మనకి అపాయం ఏమీ లేనటువంటి స్థానము అని దీనికి స్వాపదేశార్థాన్ని చెప్తూ ఉన్నారు కింద అరుంబదంలో. అతి రథే ఇత్యాది అని ఉంది చూడండి, మొదటి లైన్లోనే చివరికి. బ్రహ్మరుద్రాదిగళాన వృషభంగళై అధిష్ఠిత్తు కర్మపాశంగళై కొండు కట్టి గుడగిర సర్వేశ్వరన్ సృష్టికిర లీలా విభూతి అయి విట్టు. ఇదిగో భగవంతుడు కూడా ఒక కృషివలుడు, అంటే భగవంతుడు కూడా ఒక రైతు కదా. ఆ రైతు అంటే ఏం చేయాలి, ఈ ఏరుగల్ అది కాదు ఏం చేయాలి, అదిగో ఎద్దులతోటి దున్నుతూ ఉంటాడు పొలాన్ని, అంతే కదా. 2 ఎద్దులు కావాలి కదా పొలాన్ని దున్నాలి అంటే. అదిగో బ్రహ్మ రుద్రుడు గారనే 2 ఎద్దులతోటి వ్యవసాయం చేస్తూ ఉంటాడట పరమాత్మ. ఏమిటి, ఒక బ్రహ్మగారేమో సృష్టించే కార్యం, లయ కార్యం రుద్రుడు గారిది. అలా వృషభంగళై బ్రహ్మరుద్రాదిగళాన వృషభంగళై అధిష్ఠిత్తు బ్రహ్మరుద్రాదులనే 2 ఎద్దులను ఎక్కి కర్మ పాశంగళై కొండు కర్మలనేటువంటి పాశాలతోటి కట్టి ఉజగిర సర్వేశ్వరన్ ఈ జీవులందరినీ కూడా కర్మపాశాలతోటి కట్టేసి ఉజగిర వ్యవసాయం దున్నుతూ ఉన్నటువంటి సర్వేశ్వరుడు సృష్టికిర లీలా విభూతి అయి విట్టు. ఆ సర్వేశ్వరుడు సృష్టించినటువంటి లీలా విభూతిని విడిచిపెట్టి భగవత్ కృప జలజంగళాన భాగవతర్ భగవంతుడి యొక్క కృప అనేటువంటి జలములో పుట్టినటువంటి భాగవతోత్తములంతా కూడా నిరపాయమాన విరజా జలத்தில் పోగయ్యై ఉట్కొండు అరుడిచ్చేదారు ఎన్ను. అంటే ఇక్కడ ఈ చేపలంటే ఎవరు, ఈ నీళ్లలో ఉన్నటువంటి చేపలు. అంటే వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి పొలంలో ఆ నీళ్లలో ఉన్నటువంటి చేపలు. అంటే వ్యవసాయదారుడు సర్వేశ్వరుడు, ఆయన చేసేటువంటి 2 ఎద్దులు ఎవరయ్యా అంటే బ్రహ్మరుద్రాదులు. ఆ బ్రహ్మరుద్రాదులతోటి ఈ ఈ జీవులందరికీ కూడా వీళ్ళందరినీ కర్మపాశాలతోటి కట్టిపడివేసి ఈ లీలా విభూతిలో ఆయన ఆయన ద్వారా సృష్టించబడినటువంటి ఈ లీలా విభూతిని విడిచిపెట్టి ఎవరు అంటే ఆ వ్యవసాయం చేసేటువంటి పొలాన్ని విడిచిపెట్టినటువంటి చేపలు ఎక్కడికి వెళ్ళాయి, పొయ్యిగై సరస్సుల్లోకి వెళ్ళాయి. ఎందుకు, ఇక్కడ ఎప్పుడూ వ్యవసాయం చేస్తూ ఉంటే ఇది మనకి ప్రమాదము అని. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి భాగవతోత్తములందరూ కూడా ఎలాంటి వాళ్ళు, ఈ భాగవతోత్తములంటే భగవత్ కృప జలజంగళాన భగవంతుడి యొక్క కృప అనే జలంలో పుట్టినటువంటి భాగవతులు. నిరపాయమాన ఈ సంసారంలో ఉన్నాము అంటే ఇదిగో వ్యవసాయదారుడు ఆయన వ్యవసాయం చేస్తున్నాడు ఈ లీలా విభూతి అనే వ్యవసాయాన్ని. ఈ లీలా విభూతిలోనే కనుక మనం ఉన్నాము అంటే ఇది మనకి చాలా ప్రమాదము. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఈ భాగవతోత్తములందరూ భావించారు నిరపాయమాన విరజాజలத்தில் ఏ అపాయము లేనటువంటి విరజాజలాలనేటువంటి సరస్సును చేరాయి అని భావన చెప్పుకోవాలి. భాగవతోత్తములందరూ కూడా ఈ భగవంతుడు చేసేటువంటి ఈ వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి నీళ్లలో ఉన్నటువంటి చేపలు లాంటి
అదిగో మనం కూడా భగవంతుడి చేత సృష్టించబడినటువంటి ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి ఆ కర్మలను అనుభవించేటువంటి జీవులము. ఈ జీవులలో కొంతమంది భాగవతోత్తములు ఎలా అయ్యారు? వాళ్ళు భగవంతుడి యొక్క కృప అనే జలంలో ఉన్నటువంటి ఆ భాగవతోత్తములు ఇంకా ఈ లోకంతో మనకు పని లేదర్రా, ఇక్కడ ఉంటే మనకి అపాయము, కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ విరజా తీర్థాల్లోకి వెళ్ళటమే మనకి శ్రేయస్కరము అని అక్కడికి వెళ్ళారు అని అది భావన. అంటూ సంసారం అనిత్యము, దుఃఖం ఎన్ను అత్తై విట్టు విరజయ్యే చెన్ను పత్తువారైపోలే. ఈ సంసారం అనిత్యమైనటువంటిది, దుఃఖాలని కలుగజేస్తుంది అని అత్తై విట్టు ఈ సంసారాన్ని విడిచిపెట్టి విరజయ్యే చెన్ను పత్తువారైపోలే, విరజా నదికి వెళ్ళి పత్తువారైపోలే పట్టుకునే వాళ్ళవలే. ఆ చేపలేమో ఈ పొలాలను విడిచిపెట్టి వెళ్ళాయి, ఈ జీవుడేమో భగవంతుడికి వ్యవసాయ భూమి అయినటువంటి ఈ లీలా విభూతిని విడిచిపెట్టి అదిగో ఆ విరజా నదీ తీర్థాలకి ఈ భాగవతులు వెళ్తున్నారు అని ఇందులో అంతరార్థం చెప్తున్నారు. పారినై ఉండు పారినై ఉమిజిందు భారతం కయ్యరిందురుగాల్ தேரினை ஊருந்து தேரினை துறந்த செங்கன்மால் சென்னூரை கோயில் ஏர் நிறை வயலுள் வாழைகள் மருகிய மக்குயிடம் அந்திது என்னு எண்ணி சீர்மலை பொய்கை சென்று அணைகின்ற తిరువెల్లియంగుడి అదువే. ఆరాం పాటు 6వ పాసురము. ఇందులో ఏం చెప్తున్నారు? కింద అరుంబదని చూద్దాం. తిరువెల్లియంగుడిల్ இருந்த கோலவில்லி ராமனை கிருஷ்ண அபதானங்களாலே அனுபவித்து கொடுவந்து 2ஆம் பாட்டில் அறக்கர் சிரங்களும் உருட்டினபடி தன்னை காட்டிக்கொண்டு அத்திவ்ய தேசத்தில் எம்பெருமானை అనుభవిక్కిరార్ ఎన్ను సంగతి. తిరువెల్లియంగుడిలో వేంచేసి ఉన్నటువంటి కోలవిల్లి రామనే, అందమైన విల్లు కలిగినటువంటి రామచంద్రుణ్ణి కృష్ణ అపదానంగళాలే అనుభవిస్తూ కొడువందు. కృష్ణావతార లోపల పడుకొని ఉన్నటువంటి ఆయన రామచంద్రుడు, కానీ తిరుమంగయ్యాళ్వారు కృష్ణావతార అనుభవాలతోటి ఆ రామచంద్రుణ్ణి అనుభవిస్తూ ఏం చేశారు? 2ஆம் பாட்டில் 2వ పాసంలో ఏం చెప్పారు? అరక్కర శరంగళం ఉరుట్టినపడి తన్నై కాటికొండు. ఏం చేశాడు ఆ రామచంద్రుడు? ఆ రాక్షసుల యొక్క తలలు నేల మీద పడి పొల్లేటట్టుగా చేసినటువంటి ఆ సన్నివేశాన్ని చూపించి అంద దివ్య దేశத்தில் ఎம்பெருమాனை అనుభవిక్కిరారు. అలా అక్కడేమో ఆ సన్నివేశాన్ని చెప్పారు. ఇప్పుడు ఆ రామచంద్రుని ఆ దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి రామచంద్రుణ్ణి అనుభవిస్తూ ఉన్నారు తిరుమంగయ్యాళ్వారు ఈ 6వ పాసంలో. కాత్తిడై పూళై కరందన கரந்தன வரந்தை உரக்கடல் அறக்கர்த்தம் தேனை. ఒక్క నిమిషం ఉండండి. கூட்டிடை செல்லா கொடுங்கணை துறந்த கோலவில்லி ராமந்தன் கோயில் ஊத்திடை நின்ன வாழையுன் கனிகள் ஊழ்த்து வீழந்த உண்டும் மண்ணி சேத்தடை கயல்கள் புகழ் திகழ வயல் சூழ் తిరువెల్లియంగుడి అదువే. కనీసం ఇందులో కాత్తిడై పూడై కరందన వరందై ఉరా కడలరక్కర్తం సేనై, అదే కదా ఇప్పుడు నేను సేవించిన కరందన వరందై ఉర కాత్తడై పూళై కరందన వరందయ్యుర కడల్ అరక్కర్ తం సేనై. ఒక్క నిమిషం ప్రతి పదార్థం చూస్తే పదాలు ఏంటో అర్థమవుతుంది. కరందన రూపుతుంది కడల్ అరక్కర్తం, కరందన అరందై ఉర అరందైనా. ఒక్క నిమిషం అండి. సరే తర్వాత కాత్తడై పూడై
கரந்தனவரந்தை உரக்கடலறக்கருத்தம் சேனை கூத்திடை செல்ல கொடுங்களை துறந்த கோலவில்லி ராமந்தன் கோயில் ஊத்திடை நின்ன வாழையின் கனிகள் ஊஷ்டு ஊழந்தன உண்டு மண்ணே தேத்திடை கயல்கள் உகல் திகழ்வயல் சூழ் திருவெள்ளியங்குடி அதுவே కాత్తిడై గాలి నడుమను పూడై బూరుగదూరి కరందన రూపు నశించేటట్లుగా కడల్ సముద్రము వంటి అరక్కరథం రాక్షసుల యొక్క సేన అరందయ్యర దుఃఖమును పొందేటట్లుగాను కూత్తిడై యముని వద్దకు సెల్లా వెళ్ళేటట్లుగాను కొడుంకణై క్రూరమైన బాణాన్ని తురందా ప్రయోగించినటువంటి కోలవిల్ సుందరమైన ధనుస్సు గల ఇరామంతన్ రాముని యొక్క కోయిల్ దివ్యదేశము ఊత్తిడై ఓట ప్రదేశముల యందు నిన్న ఉన్నటువంటి వాషయిన్ అరటి చెట్ల యొక్క ఊష్టు రాలి వీజందన పడినవైన కనిగల్ పండ్లను మండి మగ్నమై ఉండు భుజించి చేత్తిడై బురదయందు కైలగల్ మత్యాలు పొగల్ తుళ్ళుతూ ఉన్నటువంటి తెగడు ప్రకాశించుచున్న వయల్ వరిమళ్ళ చేత చుట్టువారు కొనబడినటువంటి తిరువెళ్ళియంగుడి అదువే. తిరువెళ్ళియంగుడి అనడి దివ్యదేశమే. సముద్రము వంటి రాక్షస సేన గాలిలో బూరుగా దూరి ఎగిరి రూపు నశించేటట్లుగా దుఃఖాన్ని పొందేటట్లుగా, అంటే సముద్రం లాంటి రాక్షస సేన అంటే గాలికి బూరుగా దూది ఎలా ఎగిరిపోద్దో అలా ఎగరగొట్టేశాడు ఆ సైన్యాన్ని మొత్తాన్ని కూడా. వాళ్ళందరూ దుఃఖం పొందేటట్లుగా యముని వద్దకు వెళ్ళేటట్లుగాను క్రూరమైన బాణాలను ప్రయోగించినటువంటి సుందరమైన ధనుస్సు గల చక్రవర్తి తిరుమగనారు యొక్క దివ్యదేశం ఇది. బురదలో ఉన్న మత్స్యాలు ఓట ప్రదేశముల యందున్న అరటి చెట్ల యొక్క రాలిపడిన పండ్లను భుజించి తుళ్ళుతూ ఉన్నటువంటి వరిమళ్ళు కలిగిన తిరువెళ్ళియంగుడి అనే దివ్యదేశమే అంటున్నారు ఈ పాసురంలో. ஆறாம் பாட்டு. காத்திடை இச்சாதி பெருங்காத்திலே పూలయ్యానదు పరందు ఉరుమా ఎందు పోమా పోలే. పెద్ద గాలి వస్తే బూరుగు దూది ఎలా ఎగిరిపోతుంది, తేలిగ్గా అలా ఎగిరిపోతుంది కదా, ఆ రీతిగా అరంతయ్యురా తున్బమురా ఓదంకెడరంద కడల్ పోలే మిగ ఇత్తు వందు తోచిన రాక్షస సేన ఎల్లాం. సముద్రమే పైకి అభివృద్ధి చెంది వస్తున్నదా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ రాక్షస సేన అంతా కూడా కూత్తిడై చెల్లా మున్బు యమనై திரைக்கொண்டு பரதந்திரனாக்கி ஒர்த்தித்து அவர்கள் இப்போது அவனுக்கு குடிமక్కளாக కూత్తు ఎడై చెల్ల. పూర్వం ఆ మొదటగా జయించింది ఎవరినట? ఈ రావణాసురుడు యమధర్మరాజు నేనట. అలా మున్బు యమనై திரைக்கொண்டு యముణ్ణి జయించి పరతంత్రనాకి వర్తిత్తవరగల్ యముణ్ణి జయించి యముణ్ణి తనకి దాసుడుగా చేసేసుకున్నటువంటి ఆ రావణాసురుడు, ఆ రాక్షస సైన్యము ఇప్పోదు అవను కుక్కుడి మక్కలాగా, ఇప్పుడు ఆ కుడి మక్కలాగా, ఇప్పుడు వీళ్ళ వాసస్థానం ఎక్కడయ్యా అంటే యమలోకం అనేటట్లుగా దిగ్విజయం పన్నుగిరపోదు ముందుర అడి ఎత్తేదదు యమనయ్యిరే. రావణాసురుడు యుద్ధం చేసేటప్పుడు మొదటగా జయించింది ఎవరినంటే యముణ్ణే కదా. కొడుం కణైతురందా పెరుమాళ్ కణ్పార్కిలిం కణ్పారిపార్కిలిం కణ్పారాద క్రౌర్యத்தை ఉడయ్య అంబై విట్ట. ఎలాంటిదట ఆ బాణం అంటే కూత్తిడై చెల్ల కొడుం కణై తురంద కోలవిల్లి రామంతన్. రామచంద్రుడి చేతిలో ఒక ధనుస్తున్నది, అది ఎలాంటిదట? పెరుమాళ్ కణ్ పార్కిలం కణ్పారాద క్రౌర్యத்தை ఉడయ్య అంబై విట్ట. ఆ ధనస్సుకు ఉన్నటువంటి క్రౌర్యం ఎలాంటిదంటే రామచంద్రుడు అనుకుంటాట, పోనీలే పాపం వాళ్ళ మీద కాస్త దయ చూపిద్దాములే అనుకున్నప్పటికీ కూడా ఆ దాలనేటువంటిది చూపించకుండా
క్రౌర్యத்தை ఉడయ్య అంబై విట్ట, క్రూరత్వాన్ని కలిగినటువంటి ఆ బాణాలను విడిచి. అలా కోలవిల్లి రామంతన్ కోయిల్, అలాంటి రామచంద్రుడు కయ్యిల్ విలిపిడెత్త పిడియిలే ముడిందు పోగిర రాక్షసర్ అడంగా, ఇవన్ కయ్యిలే నాం పట్టు పోనాలాగాదో ఎన్నుంబడి దర్శనీయమాన విల్లయ్యుడయ్య చక్రవర్తి తిరుమగన్. రామచంద్రుడు ఒక్కసారి ఆ ధనస్సుని చేతిలో పట్టుకుంటేనట ముడింది పోగిర రాక్షసరడంగా, ఈయన చేతిలో వాళ్ళు ఎలాగో నశించిపోతారు కదా, కానీ ఆ రాక్షసులు అనుకుంటారట ముడిందు పోగిర రాక్షసరడంగా ఇవన్ కయ్యిల్ నాం పట్టు పోనాలాగాదో, ఇవాళ కాకపోతే రేపైనా పోవటమే కదా, అది ఖచ్చితం కదా, ఈ ప్రాణాలు పోవటం ఖచ్చితం. కాబట్టి అదేదో రామచంద్రుడి యొక్క ఆ చేతిలో, ఆయన చేతిలో ఉన్న ఆ రామచంద్రుడు పట్టుకున్నటువంటి ఆ ధనుస్సు చేతిలో ప్రాణాలు కోల్పోతే బాగుండు కదా అనుకుంటారట వీళ్ళంతా. అదిగో కయ్యిల్ విలిపిడెత్త పిడియిలే, ఆ చేతిలో పట్టుకున్నటువంటి ఆ ధనస్సు తోటి ముడిందు పోగల రాక్షసరడంగా ఇవన్ కయ్యిలే నాం పట్టు పోనాలా కదా, ఈ చేతిలో మనం ప్రాణాలు కోల్పోతే బాగుంటుంది కదా. అంటే ఆయన ధనస్సు పట్టుకొని అలా హుందాగా నిలబడితే ఆ సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళు ఏమైతే ఏంది, ఇవాళ కాకపోతే రేపైనా పోయేవాళ్ళమే కదా, మా మీద ఒక బాణాన్ని వేస్తే మేము ప్రాణాలను కోల్పోతాం కదా, అదే బాగుంటుంది అనేటట్టుగా దర్శనీయమాన విల్లయ్యుడయ్య చక్రవర్తి తిరుమగన్ వర్తిక్కిర కోయిల్, అందమైనటువంటి విల్లుని కలిగినటువంటి, అందుకనే కోల విల్లి రామన్, కోల రామన్ అని చెప్పటం లేదు, కోల విల్లి రామన్ అని చెప్పటం లేదు, కోల రామన్ అని చెప్పట్లేదు, కోల విల్లి రామన్. కోల అంటే అందము, విల్లి అంటే విల్లును కలిగినటువంటి వాడు, రామన్ అంటే అందమైన విల్లును కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అంటే విల్లి రామన్ ధనుస్సును ధరించినటువంటి రామచంద్రుడు అని చెప్పటం లేదు, కోల రామన్ అని అందమైన రామచంద్రుడు అని చెప్పటం లేదు. కానీ ఇక్కడ విశేషణం ఎవరికి? రామచంద్రుడికి కాదు ఆ సౌందర్యం, కోల విల్లి రామన్ అందమైన ధనుస్సును ధరించినటువంటి రామచంద్రుడు. అలాంటి దర్శనీయమాన విల్లయ్య ఉడయ్య చక్రవర్తి తిరుమగన్ వర్తిక్కిర కోయిల్, ఆ రామచంద్రుడు వేంచేసి ఉండేటువంటి స్థానం ఇది, ఈ తిరువెళ్ళియంగుడి. రంజనీయస్య విక్రమై అన్నానిరే, అదిగో రంజనీయస్య విక్రమై అని అన్నాడు. ఎవరైనా? రావణాసురుడు. ఎవరా రావణాసురుడు? రామచంద్రుడితోటి ఎదురొడ్డి యుద్ధం చేసినటువంటి వాడు ఆ రావణాసురుడు. యో వజ్రపాత అసని సన్నిపాతాత్ నా చక్షుభే నాతి చచాల రాజా, రామ బాణ అభిగత పృషార్థ చచాల చాపంచ ముమోచ వీర అని చెప్పినట్టుగా రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి, అదిగో రంజనీయస్య విక్రమై అన్నానిరే. రంజనీయస్య విక్రమై అంటే ఆ ఆనందాన్ని కలుగ చేసేటువంటి పరాక్రమం. ఎవరు చెప్పారు ఈ మాట? రావణాసురుడు చెప్పాడు. ఎలాంటి వాడు రావణాసురుడు అంటే వజ్రపాత అసని సన్నిపాతాత్ నచక్షుభే, అంటే వజ్రాయుధపు దెబ్బ, ఎవరు? ఇంద్రుడు వేసినటువంటి వజ్రాయుధపు దెబ్బ ఎలాంటిదంటే పిడుగులాంటి వజ్ర ఆయుధపు దెబ్బకు కూడా చలించకుండా స్థిరంగా ఉండేటువంటి పరాక్రమం కలిగినటువంటి రావణాసురుడు చచాల కదలలేదు. ఎందుకు? ఆ ఇంద్రుడి యొక్క వజ్రాయుధానికి కూడా. అలాంటి ఆ రావణాసురుడు తా రామబాణ అభిగత భృశార్థ చచాల చాపంచ ముమోచ వీర, రామచంద్రుడి యొక్క బాణపు దెబ్బతిని భృశార్థ దుఃఖించినటువంటి వాడై చచాల చాపంచ ముమోచ వీర, తన చేతిలో ఉన్నటువంటి చాపాన్ని విడిచిపెట్టేశాడట రామచంద్రుడు. ఏమిటట? రామచంద్రుడు ఎదురుగా బాణం పట్టుకొని నిలబడ్డామనుకోండి, తన వీరత్వం చూపేలాగా యుద్ధం చేస్తాడట రామచంద్రుడు. కానీ అలానే ఎదురుగా ఉన్నటువంటి వాడు ఎంత శత్రువైనప్పటికీ కూడా వాడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని కనుక విడిచిపెట్టాడు అనుకోండి, వెంటనే వీడు నన్ను ఆశ్రయించాడు, ఏదోలే ఇప్పటి వరకు ఏదో అనేక పొరపాట్లు చేసినా ఇప్పుడు కదా నన్ను ఆశ్రయించాడు, బాణాన్ని కింద పడేశాడు కదా అని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. ఎలా? విల్కై వీరన్ వెరుంకై వీరన్ అని
రెండు రకాల వాళ్ళు ఉంటారట. విల్లు చేతిలో కలిగినటువంటి వీరులు, వెరుంకై వేరన్, విల్లు ఏమీ లేకుండా ఉన్నటువంటి వీరులని రెండు రకాల వాళ్ళు ఉంటారు. అయితే ఈ రావణాసురుడు ఎలాంటి వాడట? విల్కై వేరన్గా ఉన్నాడు పూర్వం, ఇప్పుడు వెరుంకై వేరన్ అయిపోయాట. ఎలా? చాపంచ ముమోచ చచాల చాపంచ ముమోచ వీరహ అన్నారు కదా. ఇప్పుడు బాణమేమి చేతిలో లేనటువంటి వీరుడైపోయాడు. ఏమంటే బాణాలన్నీ విడిచిపెట్టిన తర్వాత ఈయన వీరుడు ఎలా అయిపోయాడండి రావణాసురుడు అంటేనట, ఇక్కడ ఏమిటి, ఎలాంటి వీరుడయ్యాడట? చేతిలో ఉన్నటువంటి విల్లుని విడిచిపెట్టడం వలన ప్రపన్నుడు అనే వీరుడయ్యాట. ప్రపన్నుడు రామచంద్రుడు అలానే భావించాట. ఎప్పుడు విడిచిపెట్టాడు రావణాసురుడు తన చేతిలో ఉన్నటువంటి బాణాన్ని అంటే, ఇదిగో ఆయన విడిచిపెట్టలేదు. రామచంద్రుడికి రావణాసుడికి ఇద్దరికి యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో ఆయన రథాన్ని విరక్కొట్టేశాడు, బాణాలను విరక్కొట్టేశాడు. కానీ ఆ రావణాసుడి చేతిలో ఒక చిన్న బాణపు ముక్క ఉన్నది. ఆ బాణపు ముక్క ఉన్నంతసేపు రామచంద్రుడు తన బాణాలను సంధిస్తూనే ఉన్నాడు. ఎప్పటికో తెలుసుకున్నాడు రావణాసురుడు, దాన్ని విడిచిపెట్టేశాడు ఆ బాణపు ముక్కను కూడా. అప్పుడు విడిచిపెట్టిన తర్వాత కూడా చచాల చాపంచ ముమోచ వేరహ అంటున్నారేమిటి వాల్మీకి మహర్షి? ఇప్పుడు చేతిలో బాణాలు లేవు, యుద్ధం చేయడానికి సిద్ధంగానూ లేడు. అయినప్పటికీ కూడా వీరుడు అని ఎందుకు వాల్మీకి మహర్షి ఒక విశేషణాన్ని వేశారు అంటే, చేతిలో చెప్పుకున్నాం కదా, విల్కై వీరనని వెరుంకై వీరనని రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రావణాసురుడు వెరుంకై వీరన్, చేతిలో ఏమీ లేదు విల్లు, అయినప్పటికీ వీరుడే. ఎలా వీరుడయ్యాడు? ప్రపన్నన్ అనేటువంటి ప్రపన్నుడు అనే వీరుడు అంట ఇప్పుడు రావణాసురుడు. అలా చేతిలో ఉన్నటువంటి విల్లును విడిచిపెట్టినటువంటి వీరుడు అని ఎలా. ఇంకా ఏం చెప్తాడు? అయినా రావణాసురుడి విషయంలో రామచంద్రుడు ముందే చాలా కృప కలిగిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడు? ఈ యుద్ధంలో చచాల చాపంచ ముమోచ వేరహ అని అప్పుడు విడిచిపెట్టేసి వెళ్ళు, ఇవాళకి వెళ్ళు, రేపటికి నువ్వు ఆలోచించుకొని రాగలిగితేరా, లేకపోతే కనుక ఇదిగో మళ్ళా యుద్ధానికి సిద్ధమని రామచంద్రుడు పంపిస్తే ఎప్పుడు చెప్పాడు? ఇలాంటి యుద్ధ సమయంలో కూడా రామచంద్రుడు రావణాసురుడిని విడిచిపెడతాడా అండి? విడిచిపెడతాడు. ముందే చెప్పాడు కదా రామచంద్రుడు ఏమని, విభీషణుడు వెళ్ళి ఆశ్రయించాడు రామచంద్రుడిని. అప్పుడు రామచంద్రుడు ఏం చేశాడు? ఆనయేనం హరిశ్రేష్ఠ దత్తమస్య భయంమయ అని, విభీషణోవా సుగ్రీవా ఎదివా రావణ స్వయమని, సుగ్రీవా వచ్చినటువంటి వాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ విభీషణుడిని తోడుకొని రా నా దగ్గరికి. ఇప్పుడు నువ్వు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత, అదేమిటండి ఇందాక మనం విభీషణుడు అనుకున్నా, ఇప్పుడు అక్కడ విభీషణుడు కాదు రావణాసురుడే ఉన్నాడు అనిపించినా సరే రావణాసురుడైనప్పటికీ కూడా తోడుకొని రావయ్యా అని చెప్పేటువంటి ఔదార్య గుణం కృప రామచంద్రుడిది. కాబట్టి అలాంటి వాడు చివరికి యుద్ధం జరగబోయే సమయంలో కూడా ఆయన రావణాసురుడే అయినప్పటికీ కూడా తోడుకొనిరా, ఆయనకి కూడా అభయమిస్తాను అని రామచంద్రుడు చెప్పినట్లుగా ఏమిటట పెరివాచ్యాన్ వెళ్ళే గారు తనిశ్లోకిలో ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ ఏమంటారట? రామచంద్రుడు మన అదృష్ట విశేషం చేత రావణాసురుడు రామచంద్రుడిని శరణాగతి చెయ్యలేదు. కానీ శరణాగతి చేస్తే కనుక అప్పుడైనా విడిచిపెట్టేవాడు రామచంద్రుడు. కానీ మన అదృష్ట విశేషం చేత అదిగో రామచంద్రుడికి ఆ భాగ్యం కలగలేదట. ఏ భాగ్యం? రావణాసురుణ్ణి రక్షించేటువంటి భాగ్యం. ఎలాంటి వాడు రావణాసురుడు అంటే, శత్రోః ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై పశ్యతః యుద్ధలుబ్ధోహం కృతః కా పురుషత్వయా అని రామచంద్రుడి యొక్క వీరత్వాన్ని కొనియాడేటువంటి రావణాసురుడు. ఎలా? యుద్ధం జరుగుతూ ఉన్నది, రథము అన్నిటిని విరక్కొట్టేశాడు రావణాసురుడు యొక్క రథాన్ని, ధనుస్సుని అన్నిటిని విరక్కొట్టేశాడు. ఆ యుద్ధ భూమిలో ఆ రథంలో పడి ఉన్నాడు రావణాసురుడు. వెంటనే మాతలు ఏం చేశాడు? రథసారథి తీసుకొని వెళ్ళిపోయాడు రథాన్ని ఆ చివరి దాకా. ఎప్పటికో మెలకు వచ్చింది రావణాసురుడికి. అప్పుడు వెంటనే కాపురుష కాపురుష, నువ్వు చాలా దుష్ట స్వభావం కలిగినటువంటి వాడివి, నీచుడివి. ఎందుకని?
ఆ రామచంద్రుడు యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధాన్ని చూసేటువంటి భాగ్యాన్ని నాకు కలగకుండా చేసినటువంటి వాడివి అంటూ ఆ ఎవరిని ఆ రథసారథిని కూడా దూషించినటువంటి వాడు. అలా అలా ఉన్నటువంటి చక్రవర్తి తిరుమగన్ వేంచేసి ఉన్నటువంటి స్థానం ఇదిగో ఈ తిరువెళ్ళియం గుడి. రంజనీయస్య విక్రమై అని చాపంచ ముమోచ, అదిగో చచాల చాపంచ ముమోచ వీరహ అని చెప్పినట్టుగా అలాంటి రామచంద్రుడు, పరాక్రమం కలిగినటువంటి రామచంద్రుడు వేంచేసి ఉన్నటువంటి స్థానం అది. అంతే కదా. కరువు వేణు ఎన్ను పొగడు వారై పోలే అంగనే యాగవేణుమిరే పొగట్ట విడత్తిలే వీరహ ఎన్నుంబోదు. కరువు వేణుం ఎన్ను పొగడువారై పోలే. దీనికి అర్థం కిందిస్తున్నారు. చాపంచ ఇత్యాది అని అరుంబదంలో కరువి ఎన్నదు అవర్ విలుపిడెత్త అడగై కండు ఎవరు మున్నే నాం ఎన్న విల్పిడిత్తోం ఎన్ను చి ఎన్ను విల్ పొగట్టాన్ విల్లై పొగట్టాన్ ఎన్గై. కరువు అంటే ఏమిటట? కరువు వేణుం ఎన్ను పొగడవారైపోలే అంటే ఏమిటట? ఆ రామచంద్రుడు విల్లు పట్టుకున్నటువంటి ఆ సౌందర్యాన్ని చూసినటువంటి రావణాసుడికి ఏమనిపించిందట? ఎవరి మున్నేనాం ఎన్న విల్ పిడిత్తం, ఏమిటి ఇతని ఎదురుగానా నేను ఈ విల్లు ధరించింది అని ఛీ ఎన్ను విల్లై పొగట్టాన్ ఎన్గై. అదిగో తన చేతిలో ఉన్నటువంటి విల్లుని విసిరి పారేశాడట రావణాసురుడు. ఎప్పుడు? కోల విల్లి రామన్, ఆ రామచంద్రుడు విల్లు పట్టుకొని అలా ధరించి ఉంటే అందమైనటువంటి విల్లు పట్టుకొని అందగాడుగా వేంచేసి ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని సేవించినటువంటి రావణాసురుడు ఏం చేశాడు? ఇంత అందగాడు ఎదురుగా చూసారా, ధనుస్సు పట్టుకుంటే ఎంత అందంగా ఉన్నాడో ఈయన ఎదురుగా నేను ధనుస్సు పట్టుకొని నిలబట్టమా, ఈ ధనుస్సు నాకు వద్దు అని ఆ ధనుస్సుని విసిరి అవతల పాడేశాడట అని ఒక అర్థము. ఇప్పటి అదగిలే ఈడు పట్టాన్ ఎన్గైకు జ్ఞాపకం ఎన్నెన్నా అరుడి చేగిరార్. ఏమండి ఇలా సౌందర్యంలో ఈడుపడ్డాడు అని చెప్పడానికి ఏదైనా సందర్భం ఉన్నదా అంటే అంగనే ఇత్యాది, యో వజ్రపాత ఇత్యాది. అదిగో యో వజ్రపాత అతని సన్నిపాతాత్ నచక్షువే నాతి చచాల రాజా ధారామ బాణ అభిగత భృశాత్ చచాల చాపంచ ముమోచ వీర. ఆ సౌందర్యంలో ఏడుపడినటువంటి వాడు కాబట్టే అదిగో ఆ యుద్ధ భూమిలో చచాల చాపంచ ముమోచ వీర అని ఆ బాణాన్ని విడిచిపెట్టాడు అని ఒక అర్థాన్ని చెప్తూ వీరత్వం సొల్లి భృశాత్తనానాన్ ఎన్నుం సొల్లి పునః వీరహ ఎన్నుం బోదు. ఏమంటే భృశార్తుడు ఆర్తుడయ్యాడండి, దుఃఖపడుతూ ఉన్నాడంటూ చెప్తూనే మళ్ళా వీరహ అంటున్నారు కదా. అంటే అవరుం విల్పిడెత్త పిడియల్ చాతుర్యం తన్నెడత్తెల్ తానే కాణామయ్యాలే. ఆ రామచంద్రుడు ఆ విల్లు పట్టుకున్నటువంటి ఆ చాతుర్యం తన్నెడత్తిలే, తనకి తానే కనపడలేదట. తాను ఆ విల్లును పట్టుకుని ఉంటే రావణాసుడికి. అందుకని ఓగందు తన్నై విరుత్తు విట్టాన్ ఎన్ను తట్టెల్లై ఎన్ను కరుత్తు. అదిగో సంతోషపడిపోయి ఇదిగో ఇలా కదా విల్లు పట్టుకుంటే ఉండాలి, చచ్చా నేను విల్లు పట్టుకుంటే ఇలా ఉన్నానే అని రావణాసురుడు ఆ రామచంద్రుడి యొక్క విల్లు పట్టుకున్న సౌందర్యానికి ఈడుపడిపోతూ తన చేతిలో ఉన్నటువంటి బాణాన్ని తానే విడిచిపెట్టేశాడు అని చెప్పుకున్న తట్టెల్లయ్య అంటూ విల్లై కాల్ కట్టెన్ను పొగట్టాన్ ఎన్ను, విల్లుని అడ్డగించి పొగట్టాన్ విడిచిపెట్టేశాడు అని నమ్మాచార్యరుగల్ అరుడి చేరత్తోడు చేరాదే ఎన్నిల్. మన ఆచార్యులు చెప్పినటువంటి భావాలకి ఇదేమీ సరిపోవట్లేదండి. ముమోచ వీరహ అంటే అప్పుడు ఏమిటి? యుద్ధంలో బాణం విరిగిపోయింది, అప్పుడు ఆ ముక్కను పట్టుకున్నాడు, తెలుసుకొని విడిచిపెట్టాడని అది కదా అర్థం చెప్పుకుంటారు. కానీ ఇక్కడేమిటి? రావణాసురుడు రామచంద్రుడు చేతిలో విల్లుని ధరించి ఉంటే ఆ సౌందర్యానికి ఈడుపడిపోయి ఈ బాణం చాచా నేను పట్టుకుంటే నాకే బాగలేదని విడిచిపెట్టాడనే అర్థం సరిపోదు. అంటే ఇది ఉమ్మరు యోజన ఎన్నుకొల్వదు, ఇది కూడా ఒక ఆలోచన అండి, దీన్ని మనం స్వీకరించొచ్చు అని అంగనే యాగవేణుమిరే పొగట్ట విడత్తిలే వీరహ ఎన్నుంబోదు ఊత్తుడై ఇత్యాది நீர் நிலங்களிலே நின்னா வாஜுகளானவை முத்திப்பழுத்து அந்த పజంగల్ పేరంద విజుం. నీరు నిలంగళలే నిన్న నీటి ప్రాంతాల్లో ఉన్నటువంటి
వాజుగలానవై ముత్తి పజుత్తు అంద పజంగల్ పేరంద విజం. ఆ నీటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అరటి చెట్లు, ఆ చెట్లకు ఉన్నటువంటి ఆ గెలలకు ఉన్న అరటి పళ్ళు బాగా ముదిరిపోయి పజుత్తు పండ్లని అంద పజంగల్ పేరంద విజం, ఆ పళ్ళని విడిచిపెడుతూ ఉంటాయట ఆ అరటి గెలలు. అప్పుడు ఆమిషమానదు కిడంద విడత్తే వందు కిట్ట, ఆమిషం ఆహారం అనేటువంటిది వచ్చి సమీపంలో పడగగానే అత్తై మేల్ విజందు భుజిత్తు, వాటి మీద పడి భుజిస్తాయి అందులో ఉన్నటువంటి ఆ చేపలు. భుజించి సేత్తిలే ఉండాన వాడైగళానవై తన్ చెరుక్కు పోక్కు విట్టు ఉగళా నిన్నుళ్ళ విళంగుగిన్న వైలాలే సోజప్పట్ట. అత్తై మేల్ విజందు భుజిత్తు, వాటి మీద పడి ఆ అరటి పళ్ళని భుజిస్తాయి ఆ చేపలు. సేత్తిలే ఉండాన వాడైగళానవై, బురదలో ఉన్నటువంటి ఆ చేపలు అనేటువంటివి తన చెరుక్కు పోక్కు విట్టు, తమ యొక్క గర్వానికి ఒక మార్గం విడుస్తున్నాయా అన్నట్టు పొగళా నిన్నుళ్ళ ఆ పైకి గంతులు గంతులు వేస్తూ ఉన్నటువంటి విళంగుగిన్న వైలాలే సోజప్పట్ట, ప్రకాశిస్తూ ఉన్నటువంటి బాగా పెరుగుతూ ఉన్నటువంటి పంటల చేత సోజప్పట్ట చుట్టబడినటువంటివి. ఏమండి ఇక్కడ ఒక సందేహం, సేత్తిలే ఉండాన వాడైగలానవై, బురదలో ఉంటాయా అండి చేపలు? ఎక్కడైనా చేపలు నీళ్లల్లో కదా ఉంటాయి అంటేనట నీళ్లల్లోనే ఉంటాయట చేపలు, కానీ అవి ఎక్కడ ఉంటాయో ఆ నీటిని మొత్తం బురద బురద చేసేస్తాయట అవి. అయితే నీళ్లల్లో బురదలో ఉన్నప్పుడు అవి కదలటం కష్టమే, కానీ నీళ్లలో ఉంటాయా? స్వచ్ఛమైనటువంటి నీళ్లలో పడేసినా కూడా అవి అటు తిరిగి ఇటు తిరిగి కిందకి తిరిగి పైకి తిరిగి ఇలా ఆ నీటి మొత్తాన్ని బురద బురద చేసి పారేస్తాయట. అలా సేత్తిలే ఉండాన వాడైగళానవై, అలా ఆ బురదలో ఉన్నటువంటి ఆ చేపలు అనేటువంటివి తన చెరుక్కు పోక్కు విట్టు, తమ యొక్క గర్వానికి పోక్కు విట్టు ఒక మార్గాన్ని ఏర్పరుచుకొని ఉగళా నిన్నుళ్ళ బాగా పైకి తుళ్ళి తుళ్ళి పడుతూ ఉన్నటువంటి ఆ చేపలతోటి నిండినటువంటి పొలాలతోటి చుట్టబడినటువంటి. ఎలా ఉన్నాయట అక్కడ ఉన్నటువంటి చేపలు అంటే తిరునరయ్యూరు పాసురాల్లో చెప్తారట వీరు. మీన్ కొడుం కయ్యలాయ్ నెడుం వెళ్ల కొండకాలం ఎజుంది ఇనుదు విళయాడు ఈశన్ ఎందై అని మత్స్యావతార వైభవాన్ని చెప్తూ, ఆ చేప ఎలా ఉంది, మత్స్యావతారం ఎత్తినప్పుడు ఆ చేప ఎంత పెద్దది అంటే 1,00,000 యోజనాల దూరం వ్యాపించినటువంటి చేపట అది. అది లోకమంతా కూడా ప్రళయాపత్తులో ఉన్నప్పుడు ఆ చేప వచ్చింది కదా, ప్రళయ జలాల్లోంచి ఆ చేప ఎలా ఉన్నదట, ఇలా వెనక చేపకి 2 తోకల్లాగా ఉంటాయి కదా, ఒక తోకేమో పైన ఆకాశం వెళ్ళి ఒక తోకేమో పాతాళాన్ని అంటిందట, ఇంకొక తోకేమో ఆకాశంలో ఉన్నటువంటి అండాన్ని వెళ్ళి తాకిందట. అలా ఆ మత్స్యావతార సమయంలో 1,00,000 యోజనాల విస్తీర్ణంలో వ్యాపించినటువంటి ఆ చేప యొక్క తోక ఎలాగైతే ఆకాశానికి పాతాళానికి వ్యాపించి ఉన్నదో అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి చేపలు కూడా అంత పెద్ద పెద్దవిగా బలంగా మత్స్యావతారం ఎత్తినప్పుడు ఆయన ఎంత పెద్దగా ఉండి తుళ్ళి తుళ్ళి పడ్డాడో అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చేపలు కూడా తమకున్నటువంటి ఆ చెరుక్కు గర్వం పోయేటట్లుగా ఉగళా నిన్నుళ్ళ తుళ్ళి తుళ్ళి పడుతూ ఉన్నటువంటి అలాంటి పొలాలతోటి వయలాలే పొలాలతోటి చుట్టబడినటువంటి నీర్ పోయే ఆ ఎత్తు సేత్తిలిం సంచరుక్కుంబడి, ఆ నీటి ప్రాంతాలలోనే కదా సేత్తిలిం సంచరుక్కుంబడి, నీటి ప్రాంతాలలో ఎలా యథేచ్ఛగా సంచరిస్తాయో అదే రీతిగా బురదలో కూడా సంచరిస్తూ ఉన్నాయట ఆ చేపలు. అంత బలం కలిగి నీర్ పోలే ఆ ఎత్తు సేత్తిలిం సంచరుక్కుంబడి, నీటి ప్రాంతాల్లో ఎలా యథేచ్ఛగా సంచరిస్తాయో ఆ బురదలో కూడా అలానే సంచరించేటువంటి బలం కలిగినటువంటివి. ప్రళయத்தில் విడిలిం తేరాక్క వత్తాయిత్తు ఇవైతాంతం చెరుక్కాలే, ప్రళయ జలాల్లో విడిచిపెట్టినప్పటికీ కూడా తేరాక్క వత్తాయిత్తు, ఆ ప్రళయ జలాలని కూడా బురద చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాట. ఇవైతాంతం చెరుక్కాలే, తమ యొక్క చెరుక్కు గర్వంతో
ఈ చేపలు ప్రళయ జలాలు అంటే చిన్న చిన్న కుంటలో చెరువులో వీటిని బురద చేయటం కాదు. ఆ చేపలు తమ యొక్క గర్వంతో ప్రళయ జలాల్లో విడిచిపెట్టినా కూడా ఆ నీటిని కూడా బురద చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి చేపలట అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా. అలాంటి తిరువెళ్ళియంగుడి. ఇక్కడ ఈ తిరువెళ్ళియంగుడి యొక్క వైభవాన్ని చెప్తూ స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కోలవిల్లి రామన్ పెరుమాళ్ళు ఆయన ఎలా వేయించేసి ఉంటాట, చతుర్భుజుడుగా వేయించేసి ఉంటాట. వర్ణ కలాపము భుజంగ శయనం అంటే ఆదిశేషుడి మీద పడుకొని ఉంటాడు ఆయన. అయితే ఇక్కడ ఇంకొక విశేషణం ఏంటంటే, గరుడాళ్వాళ్ళు కూడా చతుర్భుజుడుగా ఉండి చేతిలో శంఖ చక్రాలను ధరించి ఉంటాట గరుడాళ్వారు. ఎందుకు ఆ శంఖ చక్రాలను ధరించి ఉన్నట్ట ఆయన అంటే, రామచంద్రుడు శంఖ చక్రాలతోటి దర్శనమిచ్చారట ఎవరికి? అక్కడ దేవశిల్పి విశ్వకర్మ, అసురుల యొక్క శిల్పి మయుడు. అయితే ఆ మయుడికి ఒక పెద్ద కోరికట. ఎవరికి కోరిక? మయుడికి. ఏమిటి ఆ కోరిక అంటే, అన్ని కోవెళ్ళను కూడా విశ్వకర్మే నిర్మించాడు, నాకు ఒక్క అవకాశం కూడా లభించలేదు, ఏ కోవెలని నేను నిర్మించలేకపోయాను అని ఒక నిరాశట ఆ మయుడికి, అసుర శిల్పి మయుడికి. అయితే ఒకసారి ఈ అవకాశం దొరికింది, ఈ కోవెల నిర్మించే అవకాశం దొరికింది మయుడికి. అయితే అక్కడ రామచంద్రుడు ఎలా ఉన్నాడు? శంఖ చక్రాలతోటి వేయించేసి ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రుడు. ఆయన్ని ఇక్కడ శంఖ చక్రాలతోటి శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్నాడు ఈ కోవెలలో. మొదట ఈ తిరువెళ్ళియంగుడి అనేటువంటి ఈ దివ్య దేశంలో రామచంద్రుడు కాదు ఉన్నది, శ్రీమన్నారాయణుడే శంఖ చక్రాలను ధరించి ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నటువంటి స్వరూపం ఈ తిరువెళ్ళియంగుడిలో. కానీ ఈ మయుడికి ఈ కోవెల కట్టే అవకాశం వచ్చింది కదా, కోవెల నిర్మించేటువంటి అవకాశం. ఆయన వచ్చాడు, ఈ శ్రీమన్నారాయణుడిని చూశాడు. చూసినప్పుడు ఆ మయుడికి ఏమనిపించిందట, ఈయన్ని ఇలా కాదు రాముడిగా సేవించాలి అనే ఆలోచన కలిగిందట. వెంటనే ఏం చేశాట, ఈ శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ యొక్క శంఖ చక్రాలను రెండింటినీ తీసి ఆ గరుడాళ్వాళ్ళ చేతులకు పెట్టేశాట. పెట్టేసి ఈ పడుకున్నటువంటి ఈ మూర్తి చేతిలో ఒక ధనుస్సుని ఏర్పాటు చేశాడు. అలా రాముడిగా సేవించాడట ఎవరు? ఈ మయుడు. అలా అయితే ఆయన ఇప్పుడు ఈ గరుడాళ్వాళ్ళు ఎలా ఉంటారట, వాటిని మోసి 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 ఆయన ఎప్పుడు అడుగుతాడా అప్పుడు ఇచ్చేద్దామా అని ఆ శంఖ చక్రాలను సిద్ధంగా ఈయనకి ఇవ్వటానికి సిద్ధం చేసుకొని ఉన్నట్టుగా ఉంటాట ఆ శంఖ చక్రాలతోటి అక్కడ గరుడాళ్వాళ్ళు. అక్కడ ఉత్తవళ్ళు, శృంగార సుందరుడు ఆయన పేరు, మరదకవల్లి తాయారు, తీర్థం శుక్రతీర్థం, పరశురామ తీర్థం, బ్రహ్మతీర్థం, స్థల వృక్షమేమో కదలీ వృక్షమట, ఎర్ర అరటి పళ్ళ వృక్షమట స్థల వృక్షము. అక్కడ విమానం పుష్కలావర్తక విమానం. అనేక మందికి దర్శనమిచ్చాట ఈ స్వామి, ముఖ్యంగా శుక్రుడికి. అందుకనే వెள்ளிయంగుడి, వెள்ளிకిళమై అంటే శుక్రవారం అని, ఇక్కడ శుక్రుడు కదా, అందుకని ఈ శుక్రుడి పేరు మీద వెள்ளிయంగుడి అని పేరు వచ్చింది ఈ దివ్యదేశానికి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళకి మొదటి యుగం కృతయుగంలో ఈ ఊరిని బ్రహ్మపురం అనేవారట, రెండవది త్రేతాయుగంలో పరాశరపురం అనేవారట, ద్వాపర యుగంలో ఇంద్రపురం అనేవాళ్ళట ఈ ఊరికి. ఇది నాలుగవదైనటువంటి కలియుగంలో భార్గవపురి అంటే శుక్రాచార్యుడికి భార్గవపురి అనేటువంటి తిరునామం కూడా ఉన్నదట ఈ తిరువెళ్ళియంగుడికి. ఏమిటి ఈ పెరుమాళ యొక్క వైభవం ఏమిటి అంటే, శుక్రాచార్యుడికి కలిగినటువంటి పాపాన్ని పోగొట్టినటువంటి వాడట ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి పరమాత్మ. ఏమిటి శుక్రాచార్యుడికి పాపం ఎప్పుడు వచ్చింది? వామనుడిగా వెళ్ళాడు, బలిచక్రవర్తి దగ్గర యాచించాడు కదా ఈయన. యాచించినప్పుడు అప్పుడు పక్కనే ఉండి శుక్రాచార్యుడు నువ్వు ఇవ్వకు, ఆ వచ్చినటువంటి వాడు నారాయణుడు, ఆయన నిన్ను మోసం చేయడానికి వచ్చాడు, నిన్ను నశింప చేస్తాడని ఇలా హితబోధ చేశాడు కదా శుక్రాచార్యుడు. అలా హితబోధ చేయటం వల్ల శుక్రాచార్యుడికి కలిగినటువంటి ఒక పాపం, ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి అనేక స్థలాలు వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడా ఆ పాపాన్ని పోగొట్టుకోలేకపోయాట. ఆ తర్వాత ఈ పెరుమాళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ శుక్రాచార్యుడికి ఉన్నటువంటి
ఆ పాపాన్ని పోగొట్టాడట. ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఆ కోలవెల్లి రామన్. ఇక్కడ ఇంకొక వైభవం కూడా ఏమిటి ఈ దివ్యదేశానికంటే, వెள்ളിయంగుడి వెళ్ళని చెప్పడం వల్ల కణ్పార్వై నేత్ర దీపం అంటారట. అయితే ఇక్కడ కంటి దోషాలు ఎవరైనా ఉన్నా, కంటి వ్యాధులు ఎవరైనా, కళ్ళకి కలిగేటువంటి ఇబ్బందులన్నిటినీ పోగొట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడట. అక్కడికి వెళ్ళి ప్రార్థించిన తర్వాత 48 రోజులలో ఆశ్రయించిన వాడి యొక్క కంటి దోషాలని, అంటే స్వామి నాకు ఈ కన్ను దోషం ఉన్నది, దీన్ని పోగొట్టు అని ప్రార్థిస్తే ఆ దోషాలని పోగొట్టేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ కోలవెల్లి రామన్ వేయించేసి ఉన్నటువంటి స్థానం తిరువెళ్ళియంగుడి. కాత్తిడై పూడై కరందన వరందై ఉరక్కడల్ అరక్కర్తం సేனை ஊத்திடை செல்ல கொடுங்கணை துறந்த கோலவில்லி ராமன் தன் கோயில் ஊத்திடை நின்ன வாழையின் கனிகள் ஊழ்த்து வீழந்தன உண்டு மண்ணி தேத்திடை கயல்கள் புகழ் திகழ் வயல் சூழ் திருவள்ளியங்குடி அதுவே. திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவா